సంక్షేమ ముద్దులే నేను అమరావతిలో రోజు డబ్బులు పోస్తా ఉంటానంటే రేపు అతన్ని మళ్ళీ రానియరు, అతను పోయిడు కూడా. కాబట్టి అక్కడ అతనేంటి ఇవాళ కాదు 10 ఏళ్ల తర్వాత, రేపు ఇంకొక 5 ఏళ్ల తర్వాతన పవన్ కళ్యాణ్ అన్నట్టు 15 ఏళ్ల తర్వాతన అనుకుందాం, 15 ఏళ్ల తర్వాతకి పక్కకి వెళ్ళిపోతారు అంటే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్లో అధికారంలో పోయి ఆ మధ్యలో వచ్చింది ఒక శాతం ఎక్కువ ఓట్లతో 10 సీట్లతో. అట్లా వచ్చిన రోజునైనా సరే తనకి అధికారం అయితే మళ్ళీ అందుకోగలనన్న నమ్మకం అతనికి ఉంది. అప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇది ఒక భారంగా కనబడుతుంది. ఇక్కడ దీని డెవలప్మెంట్కి మెయిన్ ఏంటంటే మనం హైదరాబాద్ వెళ్ళేది సెక్రటేరియట్ చూడడానికి కాదు, హైకోర్టు చూడడానికి కాదు, లేకపోతే అసెంబ్లీ చూడడానికి కాదు. అసలు లోపలికి వెళ్ళి వచ్చేది ఎంతమందిని? ఏ రాజకీయ దురద ఉన్నోళ్ళో ఓసారి, లేదా సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి అది కూడా అనుమతిస్తే తప్పించి ఎవడు వెళ్తాడు లోపలికి? సాధారణ ప్రజలకు ఏంటి సంబంధం? బెంగళూరు వెళ్తున్నాం, మనం చెన్నై వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా ఆయా అసెంబ్లీలు చూశాను, ఆయా పార్టీల కార్యాలయాలు చూసా. సెకండ్ ప్రయారిటీ నాకు రోడ్లు కానీ, అక్కడున్న ఎంటర్టైన్మెంట్ కానీ, అక్కడున్న టూరిజం కానీ, అక్కడున్న ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీస్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళాను. అట్లా వెళ్ళాను నేను ఒక జర్నలిస్ట్గా. బట్ వెళ్తున్న వాళ్ళందరూ, మన వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అక్కడికి? ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు, టూరిజంకి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, ఉపాధి కోసం వెళ్తున్నారు. అలాగే